సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ప్రధానంగా రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు భట్టి విక్రమార్క. కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అలాగే కుల గణనపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై కూడా చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. ములుగు మున్సిపాలిటీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే కొత్తగా 201 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీ శాఖలో 541 కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం.